హనుమంతుడిని చూసి మన జీవితంలో ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక చిన్న జీవిత పాఠం మీకోసం. వెల్కమ్ టు తారామృతం. మన జీవితంలో కొన్నిసార్లు మనమే మనల్ని తక్కువగా భావిస్తాము. నాతో ఏమవుతుంది? నాకంత శక్తి లేదు. నేను ఎవరి లెక్కలోనూ లేను. అలాంటి మనసులకు హనుమంతుడు ఒకే మాట చెప్తాడు. నీకు తెలియని శక్తి నీలోనే ఉంది. హనుమంతుడు ఆకాశం దాటే శక్తి ఉంది హనుమంతుడికి. కానీ సముద్రం దాటాల్సి వచ్చినప్పుడు ఆయన వెనుకాడాడు. శక్తి లేనందుక? కాదు. తన శక్తి తానే మర్చిపోయాడు. అప్పుడు జాంబవంతుడు ఒక్క మాట చెప్పాడు. హనుమా, నువ్వు ఎవరో గుర్తు చేసుకో అని. మనల్ని ఆపేది సమస్యలు కాదు. మన మీద మనకే ఉన్న అనుమానం. నువ్వు అలాగే ఉన్నావు. బాధ్యతలు, భయాలు, గత అనుభవాలు అన్నీ కలిపి నీ శక్తిని నీవే మర్చిపోయేలా చేశాయి. కానీ నిజం ఏమిటంటే నువ్వు బలహీనుడివి కాదు. నువ్వు నీ శక్తిని ఇంకా గుర్తు చేసుకోవట్లేదు అంతే. హనుమంతుడు ఒక్కడే సముద్రం దాటాడు. అతని పక్కన ఎవరూ లేరు. కానీ విశ్వాసం ఉంది, భక్తి ఉంది, లక్ష్యం ఉంది. అందుకే అసాధ్యమని అనిపించినా దారి సాధ్యమైంది. నీ ప్రయాణం ఒంటరిగా ఉండొచ్చు, కానీ నువ్వు ఒంటరివాడివి కాదు. ఇంత శక్తి ఉన్న హనుమంతుడు అహంకారం చూపలేదు. నేను చేశాను అనలేదు. రాముడి దయ అన్నాడు. అందుకే శక్తి ఉన్నా శాంతిగా ఉన్నాడు. నిజమైన బలం నిశ్శబ్దంగా ఉంటుంది. ఈరోజు నువ్వు అలసిపోయి ఉంటే, నీ మీద నీకే నమ్మకం తగ్గిపోయి ఉంటే, హనుమంతుడు నీకు చెప్పేది ఒక్కటే. నా ద్వారా నీకు చెప్పవలసింది ఒక్కటే. నువ్వు అనుకున్న దానికన్నా నువ్వు చాలా బలమైన వాడివి. ఒక్క అడుగు ముందుకే, మిగతా దారి దేవుడు చూపిస్తాడు. హనుమంతుడిలా ఉండాల్సిన అవసరం లేదు. కానీ హనుమంతుడి నమ్మకం ఉండాలి. నీ శక్తిని నువ్వు గుర్తు చేసుకున్న రోజే నీ జీవితం మారడం మొదలవుతుంది. ధైర్యంగా ఉండు. నీ లోపల దేవుడి బలం ఉంది. ఈ మాటలు మీ మనసుకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ బటన్ తోటి తెలియజేయండి.